హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నదానితో సర్దుకుపోవడం నేర్చుకుంటే గనుక ఇక జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. అలాగే లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే జీవితాంతం కన్నీళ్ళే మిగులుతాయి. అర్థమైంది కదా? ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనుక చేదుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంటనక్కలతో మాత్రం ఎప్పటికీ మిత్రుత్వం అత్యంత ప్రమాదకరం. గుర్తుపెట్టుకోండి, ధనం కంటే ముఖ్యమైనది మన మనశ్శాంతి. ఎందుకు అంటే దాన్ని ఎవ్వరూ కూడా అమ్మలేరు, అలాగే కొననూ లేరు. మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అణువంత కూడా ఉండదు. అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంటుంది. నిజమే కదండి? ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం. బయటకు ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా గుండెల్లో వందల భావాలు, వేల భావోద్వేగాలను చిరునవ్వు అనే ముసుగులో దాస్తూ ఉంటాడు. నిజమే కదా? అలాగే ఒక్క విషయం, డబ్బు కొరకు పరుగులు తీసి నువ్వు అలసిపోయి చివరకు వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది కేవలం వయసు పైబడిన శరీరం మాత్రమే. అలాగే దూరమైన బంధాలు, దూరమైన ప్రేమానురాగాలు. ఇక జీవితానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు కదా. ఇక మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. గుర్తుంచుకోండి, నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. నువ్వు కోట్లకు వారసుడువైనా ఊపిరి వదలగానే ఊరి బయట పారేస్తారని గుర్తుపెట్టుకో. నీ సంతోషాన్ని ఇక వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే నువ్వే వెతుక్కో. ప్రతి క్షణం సంతోషంగానే ఉంటావు. ఎలుకబంటి నల్లంగా ఉందని కాకి వచ్చి వెక్కిరించిందట. ఎంత విచిత్రమో కదా. మనిషి కూడా తన లోపాలు చూసుకోకుండా ఇక ఎదుటి వారిలో లోపాలను వెతుకుతూ ఉంటాడు. ఇది కూడా విచిత్రమే కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.